హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాంబాబు కామర్స్ వన్. సో ఇప్పటి వరకు చాలా గ్యాప్ వచ్చింది నా వీడియోలకి, ముందు వీడియోలకి ఈ వీడియోలకి. ఇక్కడి నుంచి ఎటువంటి గ్యాప్ ఉండదు. ఇక్కడి నుంచి రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ గురించి కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కానీ చెప్పాలంటే కనుక వాటిని మీకు కావాల్సిన టాపిక్స్ ని కామెంట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే లాస్ట్ వీడియో చెప్పుకున్నామో దాని నెక్స్ట్ టాపిక్ వచ్చి నగదు పుస్తకం, క్యాష్ బుక్. నగదు పుస్తకము, క్యాష్ బుక్. ఇందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి. 2 వరుసల నగదు చిట్ట, 3 వరుసల నగదు చిట్ట, ఒంటిపొద్దు విధానం, అలా కొన్ని రకాల టైప్స్ ఉన్నాయి. సో ఇందులో మనం 2 వరుసల నగదు చిట్ట మనకి ఎక్కడ యూజ్ అవ్వదు. సో ఎక్కువ మనం యూజ్ చేసుకునేది 3 వరుసల నగదు పుస్తకము. ఇవి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ తీసుకున్నాను. అసలు నగదు పుస్తకంలో ఏవి ఎటువైపు వేసుకోవాలి అంటే దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి. అవి నేను ఈ వీడియో ఎండింగ్ లో మీకు దానికి సంబంధించి ఒక ఫోటో పెడతాను పాయింట్స్ సంబంధించి. అది ఒకసారి చూస్తే మీకు దీని గురించి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్తాను, చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే, పాయింట్స్ ఏమైనా అర్థం కాకపోతే మీకు లాస్ట్ లో ఒక ప్రొఫార్మా పెడతాను. ప్రొఫార్మాలో నీట్ గా ఉంటాయి. నేను ఏదైతే చెప్తున్నానో అవే పాయింట్స్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి నగదు పుస్తకము, ఇందులో ప్రొఫార్మా ఇలా ఉంటుంది. మనకి డెబిట్, క్రెడిట్ ఆల్రెడీ తెలిసిందే మనకి. సో ఇందులో మనకి డేటు, పర్టికులర్స్ వివరములు, అపూసా, లెడ్జర్ ఫోలియో అంటే ఇది మనకు అవసరం లేదు. ఏమన్నా దానికి సంబంధించి అకౌంట్స్ లో ఏమైనా ఒక చిన్న పాయింట్స్ ఉంటాయి, దానికి ఏమైనా ఉంటే అక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చిన డిస్కౌంట్, నగదు, బ్యాంకు. సేమ్ అలాగే క్రెడిట్ సైడ్ తేదీ, వివరములు, అపూసా, వచ్చిన డిస్కౌంట్, నగదు, బ్యాంకు. సో రెండు ఈక్వల్ గా. ఓకే, మనం ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది రెండింటిలోని? ఇక్కడ ఇచ్చిన డిస్కౌంట్ రాసుకున్నాము, ఇక్కడ వచ్చిన డిస్కౌంట్ రాసుకున్నాము. ఎందుకు రాసుకున్నాం? ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ సైడ్ ఎందుకు రాసుకున్నాం, వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ సైడ్ ఎందుకు రాసుకున్నాం అన్నది తెలియాలంటే ముందు మనం పైన ఉన్న పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిస్కౌంట్ ఎందుకు అటు సైడ్ రాసాము, ఎందుకు ఇటువైపు రాసాము అన్నది మనకు ముందు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనకి చేతిలో నగదు, బ్యాంకులో నగదు. ఓకే, ఎంత రాసుకున్నాం? మనం ఇక్కడ 30,000 రాసుకున్నాం. చేతిలో నగదు, బ్యాంకులో నగదు 30,000 రాసుకున్నాం. ఈ చేతిలో నగదు, బ్యాంకులో నగదు అంటే ఏంటంటే మనం ఈ క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మెయిన్ థింగ్, ఈ క్యాష్ బుక్ ఎవరిది అంటే అకౌంట్ ఎవరైతే తయారు చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను తయారు చేస్తున్నాను కాబట్టి ఈ క్యాష్ బుక్ నాది. మీరు తయారు చేస్తున్నారనుకో ఈ క్యాష్ బుక్ నీది. ఇందులో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్, ఏదైతే వ్యవహారం ఉందో ప్రతి వ్యవహారము మనకు సంబంధించిందే. సో ఓకేనా, మీరు చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారనుకో మీకు సంబంధించింది. ఇప్పుడు మనకి అనుకుని మనము ఏదైతే ప్రొఫార్మా క్రియేట్ చేస్తున్నామో, ఏదైతే ఒక పుస్తకం తయారు చేసుకుంటున్నామో అది మనది అనుకుంటే దానికి సంబంధించిన ఏదైతే మన పాయింట్లు ఉన్నాయో చాలా పర్ఫెక్ట్ గా మనం పోస్టింగ్ చేయగలుగుతాం, నమోదు చేయగలుగుతాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ చేతిలో నగదు, బ్యాంకులో నగదు. ఎందుకంటే ఈ ప్రొఫార్మా, ఈ నగదు పుస్తకం ఏదైతే ఉందో క్యాష్ బుక్ అనేది నాది, నేను తయారు చేసుకుంటున్నాను. ఇవి నా కంపెనీలో అది ఏదైతే సంస్థ ఉందో నా సంస్థలో జరిగిన వ్యవహారాలు, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. ఇంకో పలానా డేట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా, ఈ డేట్లలో జరిగిన ట్రాన్సాక్షన్ నేను ఒక నగదు పుస్తకం పెట్టుకొని దానికి రాసుకుంటే నాకు నెలకు అయ్యేటప్పటికి ఖర్చులు ఎంత అయ్యి, నా దగ్గర ఎంత మిగిలింది అంటే నేను పెట్టిన వ్యాపారానికి లాస్ట్ లో ఎంత మిగిలింది, ఎంత ఖర్చులని తెలుసుకోవడానికి పుస్తకం తయారు చేసుకుంటాం. మన పర్సనల్ నేను తయారు చేస్తున్నాను, ఇది నాది. ఓకేనా, ఇప్పుడు చేతిలో నగదు, బ్యాంకులో నగదు అంటే చేతిలో నగదు, బ్యాంకులో నగదు 30,000 ఉంది అంటే ఎవరి దగ్గర ఉన్నట్టు? చేతిలో నగదు అంటే ఎవరి పేరు లేదు ఇక్కడ, ఇది బుక్ మంది కాబట్టి మన చేతిలో ఉన్నట్టు అంటే మన దగ్గర ఉన్నట్టు బ్యాలెన్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం తేదీ వేసుకోండి. Jan 1 ఆల్రెడీ తెలుసు మనకి. డెబిట్ సైడ్ 2 అని రాస్తాం, క్రెడిట్ సైడ్ బై అని రాస్తాము. 2 చేతిలో నగదు, బ్యాంకులో నగదు అంటే చేతిలో నగదు, బ్యాంకులో నగదు ఉంది కదా, ఇక్కడ అలాగే రాసేయకూడదు. 2 తెచ్చిన నిల్వ, మనం తెచ్చుకున్న బ్యాలెన్స్ ఇది. 2 తెచ్చిన నిల్వ ఎంత ఉంది మనకి? చేతిలో నగదు, బ్యాంకులో నగదు. సో ఇప్పుడు మనకి ఈ చేతిలో నగదు, బ్యాంకులో నగదు మనకి 30,000 ఉంది. 30,000 ని మనం దేనికి సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పాయింట్లు రాసిన ఇక్కడ మీరు చూసినట్లయితే చేతిలో నగదు, బ్యాంకులో నగదు. ఇక్కడ మనం పాయింట్లు చెప్పారు కదా, నగదు, బ్యాంకు అని. ఇక్కడ కూడా 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి అమౌంట్ మాత్రం మనకు ఒకటి ఉంది 30,000 అని. ఇప్పుడు 30,000 లో మనకి బ్యాంక్ లో డివైడ్ చేసుకుంటే లాస్ట్ మంత్ లో తెలియని దాని ప్రకారం ఈ 30,000 లోని
15,000 బ్యాంక్ లో ఉంది, 50,000 క్యాష్ ఉంది. సేమ్ అదే మనం రాసుకోవాలి. తెచ్చిన నిల్వ క్యాష్ లో ఎంత అనుకుంటున్నాము? 15,000, బ్యాంక్ లోని 15,000 తెచ్చిన నిల్వ. దీన్నే మనం ఇంగ్లీష్ లో ఏమనుకుంటాం అంటే బ్యాలెన్స్ బై డి, బ్యాలెన్స్ బై బ్రాట్ డౌన్. అంటే మనం తెచ్చుకున్న నిల్వ లాస్ట్ మంత్, ఇది ఏ నెల అనుకుంటున్నాం మనం? జనవరి నెల స్టార్ట్ చేస్తున్నాం. ఈ 30,000 ఎక్కడి నుంచి వచ్చింది మనకి? డిసెంబర్ నెల నుంచి ఉంది. డిసెంబర్ లో కూడా నేను క్యాష్ బుక్ వేసుకున్నాను. సేమ్ అదే 30,000 మిగిలింది. ఆ 30,000 తీసుకొచ్చి జనవరి నెల దాంట్లో స్టార్టింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నగదు అమ్మకాలు. నగదు అమ్మకాలు ఎంత ఉంది మనకి ఇక్కడ? 20,000 ఉంది. అసలు నగదు అమ్మకాలు అంటే ఏంటి? మన ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ ఏదైతే ఉందో మనం దాన్ని అమ్మేసాం బయటికి. ఒక ఫ్రిడ్జ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఫర్నిచర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక వేస్టేజ్ ఐటమ్ అయి ఉండొచ్చు. ఏదైనా బయటకు అమ్మేసాం. అమ్మితే మనకి ఏమొస్తుంది? నగదు వస్తుంది. అది ఏమన్నాడు? నగదు అమ్మకాలు. మనం అమ్మితే మనకి నగదు వస్తుంది, మనకు వస్తుంది. మనకు వచ్చే నెట్ సైడ్ రాసుకోవాలి, డెబిట్ సైడ్. పోయేవన్నీ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సో ఇక్కడ మనం ముందు డేట్ వేసేసుకోండి. జనవరి 5 టు అమ్మకాలు. ఎలా అమ్మాము? నగదుతో అమ్మాము. మనం ఏ బ్యాంక్ అని, ఏ చెక్ అని చెప్పలే, నగదుతో అమ్మాం కాబట్టి డైరెక్ట్ నగదులోని ఎంత ఉంది? 20,000 ఉంది. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ క్లియర్. ఈ పైది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్, బ్యాంకులో వేసిన నగదు. బ్యాంకులో వేసిన నగదు. సో నెక్స్ట్ మన పాయింట్ ఏంటంటే బ్యాంకులో వేసిన నగదు ఎంత ఉంది మనకి? 7,000 ఉంది. బ్యాంకులో వేసిన నగదు అంటే బ్యాంకు, దీనికి ఒకసారి మనం ఎలాంటి కౌంటర్ ఎంట్రీ ముందు మనం చిట్టాపద్దు అనేది మైండ్ లో తెచ్చేసుకోవాలి. ఎదురు పొద్దు కాబట్టి బ్యాంకులో వేసిన నగదు అనేది ఎదురు పొద్దు. అంటే ఒకే వ్యవహారం 2 సార్లు నమోదవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ అని ఉంది, ఇక్కడ నగదు ఉంది కాబట్టి 2 సార్లు నమోదవుతుంది. సో దీన్ని మనకి ఎదురు పొద్దుగా ముందు చిట్టాపద్దు మనసులో అనుకోవాలి. బ్యాంకులో వేసిన నగదు చిట్టాపద్దు ఏంటి? బ్యాంకు ఖాతా డేటా టు నగదు ఖాతా. అంటే నగదు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో మనం 2 అని పెట్టుకున్నాం. సో మనకి ఇప్పుడు ఎక్కడ వచ్చింది మనకి? డేట్ ఎంత? 6. 2 ఏమని వచ్చింది? నగదు. ఓకేనా? 2 నగదు అని రాసాం. సో ఇందులోకి వెళ్ళిపోతున్న అమౌంట్ బ్యాంక్ లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ బ్యాంక్ లో వేసేస్తున్నాం 7,000. సో ఓకే, ఇక్కడ వరకు క్లియర్. మరి దీన్ని ఎదురుపోతున్నాను కదా, మన క్యాష్ బుక్ లో చూపించాలి కదా. 2 సార్లు రాస్తాను ఎదురుపోద్దని చూపించాలంటే ఇక్కడ మనకి అపూసా లెడ్జర్ పోలి అని ఒక కాలం ఉంది. సో దీని దగ్గర మనం ఎదురు పొద్దు, దాన్ని మనం 2 రకాలుగా చూపించుకోవచ్చు. ఏ అని చూపించుకోవచ్చు, నెక్స్ట్ సి అని కూడా చూపించుకోవచ్చు. ఏ అంటే ఎదురు పొద్దు, సి అంటే కాంట్రా ఎంట్రీ. 2 సార్లు నమోదయ్యే పొద్దుని ఈ సింబల్స్ తో మనం చూపించుకోవచ్చు. మనం ఒకసారి పడింది, రెండోసారి పడాలి కదా. సో మళ్ళీ ఇక్కడ ఇటువైపు కూడా క్రెడిట్ సైడ్ కూడా Jan 6 బై నగదు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? బ్యాంకు. సో బ్యాంక్ అని రాసాం. నగదు అని రాసి ఎందులో వేసుకున్నాం మనం? బ్యాంక్ లో వేసుకున్నాం. బ్యాంక్ అని రాసి నగదులో వేసుకుంటాం. బ్యాంక్ అని రాసి నగదులో వేసుకుంటాం 7,000. ఓకే, నెక్స్ట్ మనకు ఇప్పుడు దీనికి కూడా మరి ఎక్కడ చెప్పుకున్నాం కదా, ఏ గాని సి గాని రెండింటిని ఏం చూపించుకున్నా పర్లేదు, ఎదురుపోతే కాంట్రా ఎంట్రీ. ఇక్కడ ఇది మీకు క్లియర్ అర్థమైంది కదా. అర్థం కాకపోతే దీనికి సంబంధించిన ఒక పాయింట్ మీకు లాస్ట్ వీడియో పడతాను, ఒకసారి మీరు చూసుకుంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి మనకి? చేత నాకు చెల్లించిన నగదు ఎంత? 10,000. ఈ బుక్ అనేది ఎవరిది? నాది. నాదంటే ఇంకా నేను పేరు పెట్టుకున్న రామ్ అంటే నేను. ఈ బుక్ నాది. చేతన అనేవారు నా కస్టమర్. నా కస్టమర్ నేను ఎంత చెల్లించాను? నగదు 10,000 చెల్లించాను. ఇటుపక్క మనం ఏమనుకున్నాం? ఇందులోని వచ్చేదాన్ని డెబిట్ సైడ్ రాసుకోవాలి, పోయేవి క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఓకేనా? మనం పోయేవన్నీ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి కాబట్టి చేత నాకు చెల్లించాను. నగదు చెల్లించాలంటే ఏంటి? నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది నగదు. సో బై. ఓకే, చేత నాకు చెల్లించిన నగదు బై నగదు. డేట్ ఎంత? Jan 10. నగదు చెల్లించేసాం. ఇక్కడ ఏం చెప్పాను నేను? చెక్కు ద్వారా చెల్లించాను, లేకపోతే బ్యాంకు ద్వారా చెల్లించాను ఇక్కడ ఎక్కడ చెప్పలేదు. నగదు అని చెప్పేసాను కూడా డైరెక్ట్ మనం నగదులో ఎంతైతే అమౌంట్ ఉంది 10,000 అమౌంట్ ఉంది. 10,000 అమౌంట్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ దాని కింద పాయింట్ రాశాను, వచ్చిన డిస్కౌంట్.
వచ్చిన డిస్కౌంట్ అంటే నేను చెల్లించినప్పుడు వాళ్ళు నాకు ఏమిస్తారు, డిస్కౌంట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్ లో ఒక ఎలా చెప్పుకోవాలి, మనం మొబైల్ కొనడానికి వెళ్తున్నాం, మొబైల్ కొనడానికో లేకపోతే ఒక ఫర్నిచర్ షాప్ దగ్గరకో ఏదో బెడ్ కొనడానికి వెళ్ళాం. కొంటున్నప్పుడు వాడు 10,000 చెప్పాడు, మనం ఊరుకుంటామా? లేదు, బేరం ఆడతాం, బార్గెనింగ్ చేస్తాం. సో వాడు ఏం చేస్తాడు, మనకి సర్లేండి ఒక 5% డిస్కౌంట్, 10% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అని ఇస్తాడంట. సో ఇప్పుడు కూడా అంతే, ఇది కూడా మన అటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించింది కదా ఈ నగదు పుస్తకం అనేది. చేతనాకి చెల్లించేసాను, నగదు 10,000 ఇచ్చేసాను. తను ఏం చేసింది, చేతన అనే పర్సన్ ఒక 1,000 రూపాయలు తగ్గించింది. ఎంత తగ్గించింది, మనకి 1,000 రూపాయలు తగ్గించింది. సో ఓకేనా, ఇప్పుడు వచ్చిన డిస్కౌంట్ లో 1,000 రూపాయలు. వచ్చిన డిస్కౌంట్ అంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది మనకి. వచ్చిన డిస్కౌంట్ ఎటువైపు రాసుకోవాలి, మన డెబిట్ సైడ్ రాసుకోవాలి, క్రెడిట్ సైడ్ రాసుకోవాలి, ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇక్కడ మనకు ఒకటి ఉంది, వచ్చిన డిస్కౌంట్. ప్రొఫార్మాలో చూసుకున్నట్లయితే డెబిట్ సైడ్ ఇచ్చిన డిస్కౌంట్ ఉంది, క్రెడిట్ సైడ్ వచ్చిన డిస్కౌంట్ ఉంది. ఇది ఒక రకంగా ఆలోచించవచ్చు. ఇంకొక రకంగా ఎలా అంటే, చెల్లించిన నగదు ఎక్కడైతే ఉందో డిస్కౌంట్ కూడా దాని దగ్గర ఉండాలి. చెల్లించిన నగదు డెబిట్ లో రాసుకొని డిస్కౌంట్ క్రెడిట్ లో రాసుకోకూడదు. సో మనకి చెల్లించిన నగదు ఎక్కడైతే ఉందో డిస్కౌంట్ అక్కడ వస్తుంది. ఇంకొక రకంగా ప్రొఫార్మల్ ఉంది, మనకి ఇచ్చిన డిస్కౌంట్ ఇక్కడ, వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ సైడ్. సో మనకి ఇక్కడ ఏముంది, వచ్చిన డిస్కౌంట్ ఉంది. ఏ డేట్ నా 10 డేట్ నా 1,000 రూపాయలు. ఇది ఇక్కడ ఉంది కదా, 1,000 రూపాయలు వేసేసాను. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనకి వచ్చిన కమిషన్. మనం ఏమన్నా ఏదో తీసుకున్నాము, కమిషన్ అంటే అందరికి తెలుసు మనకి. నేను ఏదో తీసుకున్నాను, ఐటమ్ తీసుకున్నాను, దాని మీద నా కమిషన్ వచ్చింది. ఎంత వచ్చింది, 1,000 రూపాయలు వచ్చింది. వచ్చిన కమిషన్ వచ్చింది, నేను ఎటు సైడ్ రాసుకోవాలి, మనం డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఎలా వచ్చిందో చెప్పలేదు ఇక్కడ నేను. అంటే నగదు రూపంలో వచ్చిందా, బ్యాంక్ రూపంలో అంటే క్యాష్ గానీ, బ్యాంక్ గానీ, చెక్ గానీ, ఇలా ఏది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. వచ్చిన కమిషన్ బ్యాంక్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా అది నగదులో వచ్చినట్లే. వచ్చిన ఎటు సైడ్ రాసుకోవాలి, మనము డెబిట్ సైడ్ రాసుకోవాలి. టు కమిషన్ ఏ డేట్ వచ్చింది, జనవరి 11 వచ్చింది. ఎంత వచ్చింది, 1,000 రూపాయలు. నేను బ్యాంక్ చెప్పలేదు అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ క్యాష్ లో వచ్చినట్లు, క్యాష్ లో 1,000 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ ఇది ఇంకో ట్రాన్సాక్షన్ జరిగింది చూడండి. ఇక్కడ కార్తీక్ నుండి వచ్చిన నగదు. కొంచెం పైకి వెళ్ళినట్లేదు, మన 4 పాయింట్లు ఏం చెప్పుకున్నాం, చేత నాకు చెల్లించిన నగదు. అంటే ఇక్కడ నగదు బయటకు వెళ్ళిపోయింది, మనం చెల్లించేసాం, ఇంక బుక్ మంది కాబట్టి. సో ఇక్కడ కార్తీక్ నుండి వచ్చిన నగదు. కార్తీక్ నుంచి వచ్చిన నగదు అంటే ఎక్కడి నుంచి, నగదు ఎవరికి వచ్చింది, బుక్ మంది కాబట్టి నగదు మనకు వచ్చింది. సో మనం వచ్చిన నగదు ఎటువైపు రాసుకోవాలి, డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఓకేనా, డేట్ ఎంత మనకి, ఇప్పుడు మనకి వచ్చిన నగదు ఎటువైపు వస్తుంది, వచ్చిందంటే అర్జెంట్ మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వచ్చిందంటే డెబిట్ సైడ్ రాసుకోవాలి, పోయినవన్నీ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. క్లియర్. మనకి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, వచ్చిన డిస్కౌంట్, ఈ వచ్చిన అనే వర్డ్ మనం ఇందాకే మీరు వచ్చింది ఇక్కడ డెబిట్ అంటున్నారు, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు క్రెడిట్ అంటున్నారు, ఏంటి సార్ అని. సో ఇక్కడ మనం డిస్కౌంట్ తో మనకు సంబంధం లేదు. డిస్కౌంట్ అనేది ఎక్స్ట్రా ఆప్షన్ మాత్రమే, అది దానికి సంబంధించిన వ్యవహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. డిస్కౌంట్ ఇవ్వలేదు అనుకో, ఈ వర్డ్ రాదు కదా మనకి. డిస్కౌంట్ ఇచ్చాడు, ఎక్కడైతే ఇచ్చాడో అక్కడే దాని గురించి మనం రాసుకుంటున్నాం. మనకు వచ్చినప్పుడు ఇచ్చాడు అనుకో ఇటువైపు రాసుకుంటాం, మనం చెల్లించినప్పుడు ఇచ్చామనుకో అటువైపు రాసుకుంటాం. డిస్కౌంట్ ఇక్కడ టాపిక్ మీరు ఒక డౌట్ అనేది రావచ్చు, దీని రివర్స్ లో ఏంటి రాశారు, వచ్చిన డిస్కౌంట్ ఇచ్చే డిస్కౌంట్ అటు ఇటు రాశారు ఏంటి అని. సో ఇప్పుడు మనం దాని క్లారిటీ ఇప్పుడు వస్తుంది, మీకు ఈ పాయింట్ లో వస్తుంది. నెక్స్ట్ ఏంటి, కార్తీక్ నుండి వచ్చిన నగదు. వచ్చిన నగదు అంటే మనం డెబిట్ లో రాసుకుంటాం. డెబిట్ లో ఎందుకు రాసుకోవాలి, మన నగదు వస్తుంది కదా. సో జాన్ 20 వేసుకున్నాను, టు నగదు. ఎంత వస్తుంది, కార్తీక్ నుండి వచ్చిన నగదు 5,000 వస్తుంది మన దగ్గరికి. నేను ఏమన్నా చెప్పాను ఇక్కడ, చెక్ ద్వారా వచ్చింది, బ్యాంకు ద్వారా వచ్చింది అని ఏం లేదు కాబట్టి నగదు అని చెప్పాను కాబట్టి నగదు డైరెక్ట్ గా మనం 5,000 రాసేసుకోవచ్చు. నెక్స్ట్ కింద ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ, ఇచ్చిన డిస్కౌంట్. డిస్కౌంట్ ఎవరు ఇచ్చారు, నగదు వచ్చింది 5,000, డిస్కౌంట్ ఇక్కడ కూడా ఒక 1,000 రూపాయలు వచ్చిన. ఇచ్చిన డిస్కౌంట్ ఎవరు ఇచ్చిన డిస్కౌంట్, మనం ఇచ్చాం. ఓకేనా, ఇదే పైదైతే ఇది ఎక్కడైతే ట్రాన్సాక్షన్ వచ్చిందో డిస్కౌంట్ కూడా అక్కడ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ లో ఉంది, ఇచ్చిన డిస్కౌంట్ అని. సో 5,000 రాసాం కదా, ఇచ్చిన డిస్కౌంట్ లో 1,000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ పాయింట్, చెల్లించిన జీతాలు. చెల్లించిన జీతాలు ఏం చేయ, ఇక్కడ ఏముంది మనకి 3,000 ఉంది, జనవరి 30 తారీఖున నెలాఖరు కాబట్టి చెల్లించిన జీతాలు 3,000.
ఎవరు చెల్లించారు అంటే నీది పుస్తకం నాది, ఈ కంపెనీ నాది, ఈ సంస్థ నాది, నా దగ్గర పని చేస్తారు కొంతమంది, వాళ్ళకి నేను డబ్బులు చెల్లించాలి కదా జీతాలు. సో చెల్లించిన జీతాలు అంటే నేను చెల్లించాలి, నేను పే చేయాలి వాళ్ళ శాలరీస్. ఆ శాలరీస్ నేను పే చేయాలంటే నా అకౌంట్ నుంచి ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది, నగదు నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం అది ఎటువైపు రాసుకోవాలి, పోయేవన్నీ క్రెడిట్ సైడ్ రాసుకుంటున్నాం కదా మనం. బై నగదు, డేట్ ఎంత, జాన్ 30. నగదు అని చెప్పాను కాబట్టి నగదులో డైరెక్ట్ గా 3000. 3000 కదా. నెక్స్ట్ పాయింట్ అదే క్లియర్ గా, చెల్లించిన జీతాలు చెక్కు. సేమ్ ఇదే పని మనం పైన డిస్కస్ చేసుకున్నాం, చెల్లించిన జీతాలు 3000. బట్ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే చెల్లించిన జీతాలు చెక్కు. చెక్కు అంటే ఏంటి, మనకి ఇక్కడ ఒక బ్యాంక్ అనే మూడో వ్యక్తి వచ్చింది. సో చెల్లించిన జీతాలు చెక్కు అంటే ఏంటి, చెక్కు ద్వారా నేను చెల్లించాను. ఎలా అయితే నా నగదు పోవడం అయితే బయటికి పోయింది, ఎలా పోయింది, పోయినా ఎటు సైడ్ రాసుకుంటాం, క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. బై జాన్ 31. ఏం పోయింది ఇక్కడ, నాకు నగదు పోయింది. సో బై నగదు లేదా బ్యాంకు. ఎందుకు ఎలా రాశారంటే మనం రెండింటిలో ఏదైనా రాసుకోవచ్చు. బై వెళ్ళిపోతుంది, ఎక్కడ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆల్రెడీ చెప్పేశాను నేను, బ్యాంకు అని. డైరెక్ట్ బ్యాంకులో 1000 రూపాయలు. క్లియర్. పాయింట్లు రాసుకున్నాము, జనవరి డేట్లు రాసుకున్నాము, పాయింట్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనకి నగదు పుస్తకంలో మనకి మెయిన్ గా మనము ఎక్కువగా బుర్ర పెట్టాల్సిన విషయాలు ఎక్కడంటే, ఎదురు పద్దులు ఏమైనా వస్తే వాటి మీద బుర్ర పెట్టాలి. ముందు మనం వాటి గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎదురు పద్దులు 2 సార్లు వస్తాయి. 2 సార్లు మనం ఒకసారి మనం పోస్టింగ్ వేసామనుకో, ఒకసారి నమోదు చేసామనుకో, ఇక మనకి కరెక్ట్ గా ఆన్సర్ ఎక్కడ వస్తుంది, రాదు. సో 2 సార్లు వేస్తేనే మనకి లాస్ట్ లో వచ్చే బ్యాలెన్స్ కరెక్ట్ గా వస్తుంది. బ్యాంక్ లో వేసిన నగదు అనుకున్నాం. ఇంకోటి ఏంటి, బ్యాంకు నుండి తీసిన నగదు, అదొకటి. బ్యాంకులో వేసిన నగదు, బ్యాంకు నుండి తీసిన నగదు. ఈ 2 పాయింట్లు ఎదురు బొద్దు కింద వస్తాయి మనకి. సో దానికి మనం కౌంటర్ ఎంట్రీ అని చెప్పుకుంటాం, రాసుకుంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ తేల్చాలి. ఇప్పుడు టోటల్ వేసేస్తున్నాను. ఓకేనా. మనం మాట్లాడుకుంటాం కదా, ఎక్కువ నుంచి తక్కువ తీసి వచ్చిందని తక్కువ సైడ్ వేసుకుంటాం. ఇప్పుడు మనకి ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ తెలుస్తుంది, నగదు 20,000, 15,000, 35, 35, 36,000 ఎక్కువ వచ్చిందని 2 వైపులు వేసుకుందాం. క్యాష్ లో డిఫరెన్స్ ఎంత ఉంది, 7,000, 3,000, 10, 10ని 10, 20,000. 20,000లో 36,000, 20,000 తీసేస్తే ఇంకా ఎంత, 16,000. ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ కూడా అలాగే డిఫరెన్స్ చూసుకున్నామా, 15,000, 7,000 కలిపితే ఎంత మనకి 22,000. సేమ్ ఎక్కువ వచ్చిందంటే 2 వైపులో వేసుకోండి. తీసేస్తే ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి, 21,000. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్లు రాసేసాం, బాగానే ఉంది. మరి దానికి ఏమి రాసుకోవాలి, బై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అది జాన్ 31 బై ఇక్కడ రాసుకున్నాం. తెచ్చిన నిల్వ అంటే మనం తెచ్చుకుంది, ఇదేంటిది మనం తేల్చింది అంటే మనం లాస్ట్ లో ఐడెంటిఫై చేసింది, బై తేల్చిన నిల్వ 16,000. బ్యాంక్ ఏమో 21,000 ఉంది, నగదేమో 16,000 ఉంది. ఇప్పుడు ఇక్కడ తెచ్చేసాం, ఇదే లెక్కన ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ తెచ్చిందా నెక్స్ట్ మంత్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో మనం దీన్ని ఇంకో రకంగా ఇంగ్లీష్ లో ఏమనుకుంటామంటే బ్యాలెన్స్ బై C/D, క్యారీ ఫార్వర్డ్. దీని బ్యాలెన్స్ బై B/D అని ఇందా చెప్పాను, దీని బ్యాలెన్స్ బై C/D. ఈ వచ్చిన అమౌంట్ మనం నెక్స్ట్ మంత్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా, ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నట్లు ముందు మంత్ లోనే ఒక పాయింట్ మనం చూపించాలి. సో ఇక్కడ ఈ లైన్స్ కింద టు సేమ్ అక్కడ రాసుకున్నాం కదా, తెచ్చిన నిల్వ డేట్ ఎంత అనుకోండి, జనవరి కాబట్టి మనకి ఫిబ్రవరి 1. క్యాష్ ఎంత వచ్చిన డిఫరెన్సే రాసుకోవాలి ఇక్కడ మనం. ఇదెంత 21,000. సో వచ్చిన బ్యాలెన్స్ ని మనం నెక్స్ట్ మంత్ కి చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఈ వచ్చిన అమౌంట్ ని నెక్స్ట్ మంత్ తెచ్చిన నిల్వ కింద స్టార్ట్ చేస్తాము. ఓకేనా. ఇప్పుడు ఇది మనకి నగదు పుస్తకము, 3 వరుసల నగదు చేస్తా, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. సో ఇందులో మనకి ఈ ఏదైతే ఎదురుబోతులు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పాయింట్లు మీకు
ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఒక ప్రొఫార్మా పెడతాను. ఒకసారి చూసినట్లయితే మీకు బాగా ఇంకా క్లారిటీగా వస్తుంది. వచ్చినవన్నీ డెబిట్ సైడ్, పోయినవన్నీ క్రెడిట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అకౌంట్స్ తయారు చేస్తున్నప్పుడు ఆ బుక్ ఎవరిది అనుకోవాలంటే మనది అనుకుంటేనే అకౌంట్స్ అనేవి కరెక్ట్గా చేయగలం, కరెక్ట్గా పోస్టింగ్ వేయగలం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా తెలిసిన వాళ్ళని నా వీడియో గురించి, ఏదైతే ఈ వీడియో గురించో ఈ వీడియోస్ ఉన్నాయో వీటిని లింక్ని షేర్ చేయండి. మన ఛానల్ గురించి ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.